అందరికీ ప్రభునామములో నా వందనాలను తెలియజేస్తున్నాను. ఈరోజు మనము పరమగీతము 7-8 అధ్యాయాలు మనం చదవాలి. ఈ అధ్యాయంలో మనం పరిశుద్ధ గ్రంథంలో ఉన్న 22 పుస్తకాలు ఉంటూ ఉన్నాయి. మరి ఎంతమంది ఈ 66 పుస్తకాలలో 22 పుస్తకాలని సంపూర్ణంగా చదివారు నాకు తెలుగు. చదివిన వారు తెలుగు, చదవడం వారు చదవండి. బయటకు పొందుకోవాల్సిన రోజులు ఈ రోజున మనము పరమగీతము 7-8 అధ్యాయాలు మన చివరి అధ్యాయాలు ఉదయకాల సమయంలో 2 ఆరాధనలో 7వ అధ్యాయంలో నుండి 2 వర్తమానాలు తెలియచేయడం జరిగింది. మొదటి వర్తమానంగా కంటిన్యూడ్ ప్రైజెస్ ఫర్ హర్ బ్యూటీ, అలాగే ఆమె యొక్క సౌందర్యాన్ని కొనియాడడం అనే విషయాన్ని చూద్దాం. ఇక రెండవ వర్తమానంగా షూలమెట్ ఫెయిత్ఫుల్ టు ద షెపర్డ్, షూలమెతి తన యొక్క కాపరికి ఏ విధంగా విశ్వాసంతో ఉన్నదనే విషయం. ఇక మూడవ వర్తమానంగా మనం 8వ అధ్యాయంలో నుండి 8వ అధ్యాయంలో వర్డ్స్ ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్ అంటే ఈ నమ్మిక, లేకపోతే వారు ఒప్పుకోరు వాటిని యొక్క విశ్వాసం గురించిన విషయాలు వర్డ్స్ ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్ గురించి 8వ అధ్యాయం 6 నుండి 7 వచ్చిన భాగాల్లో మీతో మాట్లాడుతూ ఇష్టపడుతున్నాను. 8వ అధ్యాయం 6-7 వచ్చిన భాగాలను చూస్తే, ప్రేమ మరణమంత బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది, దాని జ్వాలలు అగ్ని జ్వాల సమములు, అది యెహోవా పుట్టించు జ్వాల. నీ హృదయం మీద నామాక్షరముగా ఉంచును, నీ భుజములకు నామాక్షరముగా ఉంచును. అగాధ సముద్ర జలములు, ప్రేమలు ఆత్మజలములు, నదీ ప్రవాహములు దాన్ని ముంచివేయజాలు. ప్రేమ కలుగుడు తన స్వాస్థ్యము తెచ్చను, తిరస్కారము తప్పుడు త్రోసివేయబడును. 57 వచనాల్లో మనము ఆలోచించగలిగితే ప్రధానంగా ప్రేమను గురించిన మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రేమ ఎటువంటిది, ప్రేమ యొక్క గుణగణాల గురించి, ప్రేమ యొక్క స్వభావాల గురించి ఈ పరమగీతలు 2వ అధ్యాయం 6-7 వచనాల్లో ప్రత్యేకంగా రాయడం జరిగింది. అంటే ఈ ప్రత్యేకంగా రాయబడి 2 వచ్చిన భాగాల్లో మనం ఆలోచించగలిగితే దీన్నే మనం ఆలోచిస్తున్నాం వర్డ్స్ ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్ అనగా మనము ఏదైతే మనం ఒప్పుకున్నామో, మనం ఏదైతే సాక్షిస్తున్నామో వాటి యొక్క విశ్వాస్యతను గురించిన విషయాల గురించి కూడా ప్రధానంగా దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తూ ఉంది. ఈరోజు కూడా మనము ఆలోచన చేయగలిగితే పరమగీతము అనేది ప్రధానంగా ఎంతమంది నుంచి కూడా చెప్పడం జరుగుతుంది. ఇందులో రాయబడిన పదాలు, ఇందులో రాయబడిన మాటలు అవి ఒక ప్రియుడు తన ప్రియురాలతో మాట్లాడిన మాట, ఒక ప్రియురాలు తన ప్రియుడితో మాట్లాడిన మాటగా మనకి కనబడుతూ ఉండదు మీరు చదివితే. కాబట్టి కొత్తగా ఆ సంఘంలోకి ఎవరొస్తులు వచ్చారట. ఎవరొస్తు వచ్చినప్పుడు ఆ రోజు జరుగుతున్నప్పుడు ఎలాగే పరమగీతం గ్రంథాన్ని చదువులో పరమగీతం మీద ప్రసంగాన్ని ఇస్తున్నప్పుడు వాళ్ళిద్దరూ అనుకున్నారట, దేవుడు అంటే మంచి మాటలు చెప్తున్నాడు, మనం పదాలు వెతుక్కోవట్లేదు, చాలా చాలా చక్కటి పదాలు ఇందులో ప్రేమ గురించి ఉన్నాయి అని చెప్పి చాలా ఆలోచన చేశారు. అంటే ఎందుకు మనకంటే ఇది మనం అనుకునే శరీర సంబంధమైన ప్రేమ గురించిన మాటలతో కాదు, శరీర సంబంధమైన ప్రేమతో కూడిన మాటలతో సంబంధించినైతే ఈ పరమగీతం మీద కాదు. కానీ ఆత్మ సంబంధమైన ప్రేమ, ఆత్మ సంబంధమైన ప్రేమకు సంబంధించిన మాటలుగా ఈ చదువు ఈ పరమగీతాల్లో మనం ఆలోచించవచ్చు. కాబట్టి మనం చదువుతున్నప్పుడు మీరు చదవడం ప్రారంభిస్తే అర్థం కాదు. కానీ అందులో ఉన్న సంగతి ఎలా ఉందంటే ఒక ప్రేయసి ఒక ప్రియుడు మాట్లాడుతున్నవాడు. అంటే ఇక ప్రేయసి ఒక ప్రియుడు ఎవరనేది ఎంతమంది నుంచి కూడా చెప్తున్నాడు. ప్రేయసి స్థానంలో సంఘం ఉన్నది, ఆ యొక్క ప్రియుడి స్థానంలో క్రీస్తు ప్రభువు ఉన్నారు. కాబట్టి ఇలా ఈ అనుబంధంతో ఈ యొక్క అనుబంధంతో ఈ అధ్యాయం చదివితేనే మనకు అర్థమవుతుంది. కానీ ఏదో లోక ప్రేమలతో కనుక చదివితే అది మనకి సరిగ్గా అర్థమవుతుంది. దేవుడి యొక్క జ్ఞానం మనకి తెలియదు. ఇప్పుడు 7వ అధ్యాయం చూసినప్పుడు 6వ అధ్యాయం అంటే ప్రేమ మరణమంత బలవంతమైనది అనే ఒక మాటని ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి అది ఎంతటి గొప్పదో, ఎంతటి బలమైనదో అక్కడ మాట్లాడుతూ మరణమంత బలవంతమైనది ప్రేమ అని మాట్లాడతారు. మనకు
మనకు తెలుసు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 13వ అధ్యాయాన్ని మనం చదివితే 13వ అధ్యాయాన్ని మనం ఏమని పిలుస్తుంటామంటే లవ్ చాప్టర్ అని పిలుస్తుంటాం, అనగా ప్రేమ అధ్యాయము. 13వ అధ్యాయంలో పౌలు ద్వారా దేవుడు రాయించిన మాట మనం చూసినప్పుడు ప్రేమ యొక్క స్వభావము, ప్రేమ యొక్క లక్షణాలు, ప్రేమ ఏమి చేస్తుంది ఏమి చేయదు అనేది చాలా స్పష్టంగా మన కొరింథీ పత్రికలో మొదటి పత్రికలో 13వ అధ్యాయంలో మనం చదువుతాం. కొన్ని విషయాల మాట చదువుకుని మన దగ్గర పడతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ఈ ప్రేమను కూర్చిన సంగతులు మనము ఆలోచించాం. చూడండి ఒకసారి 13వ అధ్యాయంలో మనము 4వ వచనం నుండి మనము ఆలోచించలేదు. పైన నేను మనుషుల భాషతో మాట్లాడినా, దేవదూతుల భాషతో మాట్లాడినా, ప్రేమ లేని వాడనైతే నేను మ్రోగడు పంచును గడగలవాడు తాళముడు గురువు అనే మాటతో ప్రారంభించారు 13వ అధ్యాయం. కాబట్టి మీరు గమనించినట్టే 13వ అధ్యాయంలో ఉన్న 13 వచనాల్లో మనం చూస్తే ఒకవేళ ప్రేమ లేకపోతే మనం పాడుకుంటాం, ప్రేమ లేని వాడనైనా ప్రభు అన్ని ఏమో ఉన్నా సరే నాలో కనుక ప్రేమ లేకపోతే ఆ ప్రేమ వ్యర్థమే అనే మాట ఈ 13వ అధ్యాయంలో మనం చూస్తాం. అందుకే మీరు చూడండి ఒకసారి 13వ అధ్యాయం చూస్తే పేదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినను తాల్చబట్టుకున్న శరీరం అర్పించను ప్రేమ లేని వాడంటే నాకు ప్రయోజనం ఏమీ లేదు. అంటే ఎన్నో మంచి కార్యాలు చేస్తున్నాం, పేదల పోషణ కొరకే ఆస్తంతా కూడా ఇచ్చాం, కానీ ఏమి లేదట ప్రేమ లేదు. అంటే అందులో కొంతమంది చెబుతున్నారు, మరి ఏ పని చేసినా కూడా ఎలా చేయాలి, ప్రేమతో చేయాలి. ఒకవేళ మనం ఆలోచన చేస్తే పిల్లలను చదివించే ఉపాధ్యాయులు అంటారు ఎలా చదవాలి, ఇష్టంతో చదవాలి. అంటే మనం చదివేది చదువైనా అది ఎలా చదవాలంటే ప్రేమతో చదివితే, అంటే ప్రేమ మనం గమనించినట్టు మనం ఎప్పుడైతే చదువును ప్రేమిస్తామో అనే మాట కొంతమంది టీచర్లు చెబుతుంటారు. అంటే మీరు గమనించండి, మనం ఎన్ని చేసినా అక్కడ అంటున్న మాట 13వ వచనంలో పేదల పోషణ దగ్గర నా ఆస్తి అంతా ఇచ్చేసినా నేను ఎవరికైనా ప్రేమ లేకపోతే అంటే ఆస్తి అంతా ఇచ్చేస్తారు కానీ ఏమి లేదట ప్రేమ అయితే ఈరోజు కొంతమంది కొన్ని పనులు చేస్తుంటారు, కొన్ని కార్యాలు చేస్తుంటారు, బలవంతంగా చేస్తారు, మృక్కుబడిగా చేస్తారు, వేషధారణలు చేస్తారు, లేకపోతే ఏదో ప్రజలకు మండల కొరకు చేస్తూ ఉంటారు, లేకపోతే ఏదో కానీ ప్రేమతో మాత్రం చేసేవారు మాత్రం కార్యం. అంటే ఈ రోజు కూడా వాక్యాన్ని కనుక మనం ఆలోచించాలంటే దేవుడి గ్రంథం నీకు మనకు అందరికీ ఏం తెలియజేస్తుందంటే ఇది ఈ రోజు నువ్వు ఏమి చేసినా ఈ రోజు నువ్వు ప్రేమ లేకపోతే నీవు ప్రేమ భార్య పట్టణం చూసినప్పుడు ఒకవేళ భర్త భార్య కావాల్సిన పట్టు చీరలు నగలు అన్ని తెచ్చాడు, అన్ని తెచ్చి మొక్క మీద ఇసుకు కొట్టాడు. తనకు ఇష్టమైన భార్యకి చాలా ఇష్టమైన పట్టు చీర, ఇష్టమైన నగలు, ఇష్టమైన బిర్యానీ అన్ని పట్టుకొచ్చి అలాగా గుమ్మం ఇసేసాడు. పాపం తెచ్చాడు, భర్తనే తెచ్చాడు కానీ చేతికి వల్ల గుమ్మం ఇస్తే ఎలా ఉంటుంది భార్యకి? అబ్బాయి నా మూడు భార్య తెచ్చాడు, మంచి పట్టు చీర తెచ్చాడు, మంచి బిర్యానీ తెచ్చాడని సంతోషిస్తారా? నువ్వు ఎంతగా అది ప్రేమతో. ఒకవేళ నువ్వు బిర్యానీ తాకపోవచ్చు, ఒక ఏదో చిన్న అల్పాహారం ఏదో టిఫిన్ అయినా తెచ్చి ప్రేమతో నువ్వు చేతికిస్తే ఎంత సంతోషపడుతుంది నీ భార్య. అంటే మీరు గమనించగలిగితే ఇటువంటి ఎందుకు మాట్లాడుతారంటే మనం చేసే కొన్ని పనులు అది ఎంత కష్టపడినా పిల్లల అది అందులో ప్రేమ లేకపోతే నీ కష్టమంతా ఉన్నాయి. కొంతమంది పని చేస్తారు, విసుక్కుంటూ పని చేస్తారు, చదువుకుంటూ గడుపుకుంటూ చేస్తారు, దానివల్ల ప్రయోజనం లేదు. చేస్తే ప్రేమతో చేయి లేదా మానేసే. కాబట్టి రోజు కూడా గమనించగలిగితే బైబిల్లో నీకు నాకు బోధిస్తున్న ఒక గొప్ప సత్యం ఏంటంటే నీవు ఎంత గొప్ప పనులు చేస్తావు. అందుకే అంటాడు పేదల పోషణ అయితే నీ ఆస్తంతా ఇచ్చేసిన ప్రేమ లేకపోతే వ్యర్థుడవు. కాబట్టి ఇప్పుడు పరమగీతంలో 8వ అధ్యాయంలో ప్రేమ గురించి ఎందుకు మాట్లాడుతుందో మనం ఆ విషయాలు మనం ఆలోచిస్తూ ముందుగా ఈ 4వ వచనం చూద్దాం. 11వ వచనం ఆలోచన కొరింథీయులకు రాసిన పత్రిక 11వ వచనం ప్రేమ మీరు అన్ని చదువుతూ సుమారుగా 15 విషయాలు కనబడతాయి. నాకైతే 15 సంగతులు కనబడతాయి. ఏంటంటే ప్రేమ దీర్ఘకాలము శ్రమించును, దయ చూపించును, మత్స
మత్సరపడదు, డంబముగా ప్రవర్తింపదు, ఉప్పొందదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించదు, త్వరగా పడదు, అపకారం మనసు ఉంచదు, అన్ని దృష్టిలో సంతోషపడతారు, సత్యమును సంతోషిస్తూ, అన్నిటికీ తాను, అన్నింటిలో అన్నిటినీ నిరీక్షిస్తులు, అన్నిటినీ ప్రేమ శాశ్వత కాలము. ప్రేమ గురించి చాలా అద్భుతమైన రీతిగా పౌలు ఈ పత్రికలో 11వ వచనం రాశాడు. ఈరోజు క్రైస్తవుల దేవుని పిల్లలుగా మీలో నాలో ఆ ప్రేమ ఉన్నదా లేదా అనేది మనం గుర్తించాలి. అయితే ప్రేమ గురించిన విషయాలను చూస్తే దీన్ని గ్రీకులో ఏమన్నారంటే అగాప్యలో ఉన్నారు. అనగా ఎన్నో రకాలైన ప్రేమ గురించి మనం వింటున్నాం. స్నేహితుల మధ్య ప్రేమ, బంధువుల మధ్య ప్రేమ, తల్లిదండ్రుల మధ్య ప్రేమ, ఇలా కుటుంబీకుల మధ్య ఉన్న ప్రేమ, ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు మనం పాట పాడుకుంటాం. ప్రేమ యేసు ప్రేమ అది ఎవరు అనే పాటలు చివరి జన్మలో పాటలు పాడుతూ ధరణిలోని ప్రేమలన్నీ స్థిరము కాదు తరిగిపోను, క్రీస్తు యేసు కరుణని ప్రేమ కలవరకు ఆదరించును. ధరణిలోని ప్రేమలన్నీ కూడా ఈ గనక స్థిరము కావు అంటున్నారు. అంటే ఈ లోకంలో ఉండే ప్రేమలన్నీ కూడా ఏ ప్రేమ కూడా స్థిరమైనది కాదు. తల్లిదండ్రుల ప్రేమ, భార్యాభర్తల మధ్య ప్రేమ, బంధుమిత్రుల ప్రేమ, అన్నదమ్ముల మధ్య ప్రేమ, ఏ ప్రేమ కూడా శాశ్వతమైనది కాదు. అయితే ఆ ప్రేమ ఎలా ఉండగలగాలంటే దేవుని ప్రేమ ఉండగలగాలి. ఇప్పుడు అదే మాట పరమగీతంలో మనం చూడబడతాం. ఇప్పుడు ఈ మాట మనం చూసినప్పుడు ఈ 11వ కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నుంచి వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అన్నాడు. అంటే మీరు గమనించినంత శ్రేష్టమైనది ఏది అంటే ప్రేమ. ఈరోజు క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా ఈరోజు వాక్యం ఉంటున్న నీవు కూడా మనలో ప్రేమ ఉన్నదా లేదా అనే విషయాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతూ ఇక్కడ మీరు గమనించండి. ఆ ప్రేమ ఎందుకన్నా అవసరం? ఈ రోజున దేవుడికి లేకుండా మనము ఆలోచన చేస్తే దైవంలో మనం అందరం కూడా ఎన్ని వాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది. 3:16 మనం ఎన్ని వాడుతున్నాం బాగా. దేవుడు లోకాన్ని ప్రేమించాడు. అయితే ఇప్పుడు నువ్వు ఎవరిని ప్రేమించాలంటే నీ భార్యను ప్రేమించో, నీ పిల్లలను ప్రేమించో, లేకపోతే నీ బిడ్డలను వెళ్తే నీ ఇంటి వాడును. కానీ ఇప్పుడు దేవుడికి వారికి ఏం వస్తుంటే నువ్వు ఎవరిని ప్రేమించేవాడుగా ఉండాలంటే దేవుడిని ప్రేమించేవారు ఉండాలి. జాగ్రత్తగా మనం పరమగీతంలో ప్రేమ మరణవంత బలవంతమైనది అనే ఒక మాట ఇక్కడ తెలియచేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు ఎందుకు ప్రేమ అనే పదాన్ని ఇక్కడ సంబోధించడం జరిగింది? అక్కడ మనం చూసినప్పుడు ఈ పరమగీతాలను చూసినప్పుడు నా ప్రియుడు, ప్రియురాలా అనేది ఈ మాటలు మనం చూస్తున్నాం. అంటే మీరు ఆలోచన ఏంటి? దేవుడి గంధాన్ని, దేవుడి లగ్నాన్ని మనం ఆలోచన చేసినప్పుడు యోగు ద్వారా నా ప్రాణేశ్వరి, మన పరమగీతం చూస్తే ప్రాణేశ్వరి, నా ప్రియుడు, నా ప్రియురాల అనేది కొన్ని ప్రేమతో కూడిన పదాలు ఈ పుస్తకం అంతా ఈ పరమగీతంలో కూడా మనము చదవచ్చు. కాబట్టి ప్రత్యేకంగా 8వ-6వ ప్రేమల గురించి ఎందుకు అక్కడ మాట్లాడడం జరుగుతుందంటే అక్కడ ఒక విషయాలు మనము గుర్తించగలగాలి. ఏంటంటే అక్కడ రాయబడుతున్న మాట, అక్కడ తెలియజేయబడుతున్న ఒక సత్యం ఏంటంటే ప్రేమ ద్వారా తన యొక్క మనం గమనించకుండా దాని వర్డ్స్ ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్ అన్నారు. అనగా మనకి విశ్వాస్యత ఎలాగ మనము చూపిస్తున్నామంటే అది కేవలము ప్రేమ ద్వారా మాత్రమే. అంటే ఈ రోజున దేవుడికి లేకుండా చూస్తే ఈ రోజు దేవుడి మీద నీకు నాకు ఎంత ప్రేమ ఉంది. ఈ రోజు దేవుడు అంటే నాకు ప్రేమ అండి, దేవుడు అంటే నాకు చాలా ప్రేమ అండి అనేవారు ఎంతమంది ఉన్నారు? దేవుడు ప్రేమించేవారు మనం ఒకసారి రోమి రాసిన పత్రిక 8వ అధ్యాయం పౌలు ఒక మాట తెలియజేస్తూ ఏమంటున్నారంటే 8వ అధ్యాయము 28వ వచనంలో ఈ వచ్చిన భాగాన్ని మనము ఆలోచిద్దాం. రోమి రాసిన పత్రిక 8వ వచనంలో అక్కడ ఒక మాట ఏమంటే దేవుని ప్రేమించు వారికి అన్నారు. ఎవరిని ప్రేమించేవారట? దేవుని. ఇప్పుడు పరమగీతంలో మనం ఏదైతే చూస్తున్నామో అది ఏమై ఉన్నదంటే దేవుణ్ణి ప్రేమించేది ఉన్నది. ఆ ప్రేమ విషయంలో నిజంగా మనము ఆలోచన చేసినప్పుడు చూడండి, అక్కడ ఒక మాట రాయడం
చదువు 11 వచ్చేమో ఇక్కడ మనం 7 చూస్తే అగాధ సముద్ర జలము ప్రేమను ఆత్మజాలదు. ఆలోచించండి, అగాధ సముద్ర జలము ఏం చేద్దంట? ప్రేమను ఆత్మజాలదు. నదీ ప్రవాహము దాన్ని ముంచివేయజాలవు. అంటే మీరు ఆలోచన చేస్తే ప్రేమ అనేది ఎంత ఉన్నతమైనదో అక్కడ మాట్లాడుతూ అగాధ సముద్ర జలము ప్రేమను ఆత్మజాలం. ఒకవేళ మనం ఏదైనా ఒక నిప్పు పెడతాం, ఏదైనా ఒక చెత్తను అంటించడానికి ఒక నిప్పులు పెట్టినప్పుడు దాన్ని ఆర్పివేయడానికి ఒక బకెట్ సరిపోతుందేమో. ఒక ప్రమాదవశాత్తు ఏ ఇల్లైనా ఒక నిప్పు పట్టుకుంటే, ఏ ఇంటికైనా నిప్పు పట్టుకుంటే ఒకవేళ దాన్ని ఆర్పడానికి అగ్నిమాపక శాఖ వారు దాన్ని వేసుకుని వస్తుంటారు. దాని ద్వారా దాన్ని ఒక ఆర్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఒక నిప్పును ఆర్పడానికి కొంత నీరు సరిపోతుంది. కానీ ఈరోజు నీలో నాలో ఉన్న ప్రేమను ఆర్పివేయగలుగుతుందా? ప్రేమ చల్లారిపోతుందా? ఈరోజు క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా మనము దేవుని మీద ఉన్న ప్రేమ ఈ రోజున చల్లారిపోయిస్తూ ఉండేమో. ఒకసారి మత్తయి సువార్తకు మనం వద్దాం. మత్తయి సువార్తకు మనం వస్తే ఇక్కడ 24వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. ఏంటంటే 24వ అధ్యాయము మీరు 12వ వచనం మనం చదివితే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. రోజు ప్రేమ చల్లారిపోయిన క్రైస్తవులు ఉన్నారు ఈ రోజు. అలాగే ఏ ప్రేమ? దారిని ప్రేమించే ప్రేమ కాదు, లేక భక్తులు ప్రేమించే ప్రేమ కాదు. అక్కడ వాక్యం రాబడుతుంది దేవుని మీద ఉన్న న్యాయంగా 8వ అధ్యాయంలో మనం చదువుతాం. అగాధ సముద్ర జలములు ఏం చేయడమట? ప్రేమను ఆర్పివేయదు. నదీ ప్రవాహములు ఆ ప్రేమ ఏం చేయడట? ముంచివేయదు. అంటే ఈరోజు నీలో ఎంత బలమైన ప్రేమ ఉండగలగా అంటే దేవుని విషయంలో దేవుని ప్రేమించి అట్లే రోజు మనం లోపడమని చదువుతున్నాం. దేవుని ప్రేమించు వారికి అంటే రోజు లోకంలో నీవు నేను కూడా ఎవరిని ప్రేమిస్తున్నాం? ఈ రోజు లోకంలో మనుషులు ధనాన్ని ప్రేమిస్తున్నారేమో, బంగారాన్ని ప్రేమిస్తున్నారేమో, లేకపోతే లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తున్నారేమో. వాటి ముందుగా చెప్పింది యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మీరు లోకము లేనును లోకములో ఉన్న వాటి లేనును ఏం చేయొద్దు? ప్రేమింపకుడి. అంటే మనుషులు సర్వసాధారణంగా వెంటి ప్రేమిస్తారంటే లోకములో ఉన్న వాటిని ప్రేమించేవాడిగా ఉంటాడు. నేనైనా మీరైనా ఎవరైనా దీనికి అతీతులేమి కాదు. కాబట్టి ఈ రోజు మన వాక్యాన్ని మనం ఆలోచన చేయగలిగితే ఈ రోజు దేవుడికి గ్రంథం మనకి బోధిస్తున్నట్టు ఒక విలువైన పాత్ర అంటే నీవు దేవుడిని ప్రేమించేవారు ఉండాలి. ఆ ప్రేమ ఎలా ఉండాలంటే అగాధ సముద్ర జలము వచ్చినా సరే ఆర్పివేయకుండా ఉండాలి. నదీ ప్రవాహములు పొల్లి పారినా కూడా అది ముంచివేయబడకుండా ఉండాలి. అంటే ఇక్కడ పరమగీతం చూసినప్పుడు ఆమె ఎంతగా ప్రేమిస్తుంది తన ప్రియుడంటే ఆ ప్రేమ చూడండి. కొంతమంది ఈ రోజు ఎవరిస్తున్న ప్రేమను మనం చూసినప్పుడు ఆ ప్రేమ ఎలా ఉంటుందంటే కొంతమంది అంటారు మోజు తీరే వరకు అంటారు. అంటే మోజు తీర్చుకోవడానికి, కోరికలు తీర్చుకోవడానికి ప్రేమ అనే విలువైన పదాన్ని ఉపయోగించుకుని ఐ లవ్ యూ అని చెప్తారు. ఐ లవ్ యూ అని చెప్పి ఏం చేస్తుంటారు? చివరికి ఆ ప్రేమ ద్వారా మోసం తండ్రి ప్రేమించి మోసం చేశారనే మాటలు వార్తలు మనం వింటూ ఉన్నాం. ఈ లోక సంబంధమైన ప్రేమ అపవిత్రమైన ప్రేమ, అది పవిత్రమైనది. కానీ దేవుడితో నీకుండే ప్రేమ ఎటువంటిదంటే అది పవిత్రమైనది, పరిశుద్ధమైనది. కాబట్టి దేవుడు నీ నుండి నా నుండి కూడా ఏం కోరుకున్నాడంటే నీవు అటువంటి ప్రేమను కలిగి ఉండాలి. ఎంతమందిగా మనం కొలుగు రాసిన 11వ వచనంలో ప్రేమ ఎటువంటిదో మనం వింటాం. దేవుడిని ప్రేమించేవాడు ఎలా ఉంటాడు? ఆ ప్రేమ కోసం తను ఎలా ఉంటాడంటే ఎన్ని శ్రమలు కలిగినా, ఎన్ని శోధనలు కలిగినా దేవుడిని ప్రేమిస్తే ఎప్పుడు చెబుతుంటారు, ఎప్పుడు కూడా ఈ సందర్భాల గురించి మాట్లాడుతుంటారు. యోగ జీవితం గురించి మనం మాట్లాడుతుంటాం. యోగును మనం చూసినప్పుడు అధికారమైన కొన్ని నడుగుతో కూడా బాధ కలిగి కూడా వచ్చి ఆస్తంతా కూడా కోల్పోయాడు, బిడ్డలో కోల్పోయాడు. కానీ దేవుణ్ణి ప్రేమించిన వాడుగా ఏమన్నాడు? యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకున్నాడు. దేవుడు దూషించరా, దేవుడు దూషించలేదు, దేవుడిని అవమానపరచలేదు, దేవుడిని ఎంత మాత్రం కూడా పిల్లల అసహించుకోలేదు. ఈరోజు మన జీవితంలో మనకి ఏదైనా
లోపం కలిగితే, ఏదైనా శోధన కలిగితే దేవుడు అనుకున్నారు కానండి, ప్రార్థన పెడుతున్నారు కానండి, ఏమి అప్పుడు ఎవరో ఉంటాడు, మీరు మా ప్రార్థన కాదు మా ప్రార్థన రండి, మా ప్రార్థనలో పెద్ద బలం ఉంది అంటే ఏమవుతుంది ఈ రోజు అంటే దేవుడి మీద ఉన్న ప్రేమ ఏమవుతుందంటే మన చదువు మతసంలో అక్రమంగా విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. ఈరోజు దేవుడి విషయంలో అక్రమం అనేది నచ్చింది, క్రమం అనేది కావాలి. దేవుడి విషయంలో క్రమం అంటే ఏదో సమయానికి రావడం కాదు, సమయానికి రావడమే క్రమము. ఆ రోజుల్లో చక్కగా క్రమానికి సమయానికి ప్రారంభిస్తా, సమయానికి వస్తే ఇదే క్రమం అంటూ అంటే క్రమం అనే విషయాలు కూడా చూసినప్పుడు దేవుడి విషయంలో ఒక క్రమమైన విధానం నుండి ఉండగలగాలి. ప్రారంభం మీకు చెప్పాను, ఎంతమంది చదువు నాకు తెలియదు కానీ ఇప్పుడు 22 పుస్తకాలు పూర్తయిపోయి 60 పుస్తకాలు అన్నాడు. అంటే ఒక క్రమాన్ని ఇచ్చాను మీకు. ప్రతిరోజు వాట్సాప్ స్టాట్స్ లో పెడతా ఉంటున్నాడు, ఈ రోజు అడుగున ప్రార్థన అంటే అలాగే అడుగున చదవలసిన వాక్య ధ్యానం అంటే మీకు గమనించాలంటే ఎందుకు విషయం ఉంటామాట, దేవుడి విషయంలో ఒక క్రమం అనేది ఉండాలి. ఈరోజు దేవుడి విషయంలో క్రమం తప్పేంటి వారు కూడా నువ్వు ఎప్పుడైతే క్రమం తప్పావో ఖచ్చితంగా నీకు దేవుడి మీద ఉన్న ప్రేమ చల్లారిపోతుంది. జాగ్రత్త. అందుకే మనం ప్రకటన చూసినప్పుడు ప్రకటన 2వ అధ్యాయంలో అక్కడ ఎఫెసీయుల సంఘములతో మాట్లాడుతూ 4వ అధ్యాయం అంటే 2వ అధ్యాయంలో ప్రకటన 2వ అధ్యాయం 4వ వచనంలో అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలికొని నేను నీకు తప్పు అని మాపవలసినది. ఏం వదిలేసిందంట? ఎఫెసీయుల సంఘము ఏం వదిలిపెట్టిందంట? మొదట తనకుండిన ప్రేమ. ఏం ప్రేమది? ఏం ప్రేమ? లోక సంబంధమైన ప్రేమ కాదు, లోక ప్రేమ అయితే కాదు. ఏ ప్రేమ అంటే అది దైవ ప్రేమ. దేవుని ప్రేమించేవారుగా దేవుని ప్రేమించేవారు ఈ రోజున దేవుడు నిన్ను కూడా ఆయన కోరుకుంటున్నారు. ఈ రోజు పిల్లలు ఆయన వాక్యం మనం చూసినప్పుడు యోహాను రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయంలో దేవుడు ప్రేమించాలంటే ఎలా ప్రేమించాలన్నా ఆయన్ని చూపించి ప్రేమించాలా, గిఫ్ట్ ఇచ్చి ప్రేమించాలా, లేకపోతే ఎలా ప్రేమించాలా ఆయన్ని? దేవుడు ప్రేమించాలంటే ఎలా ఉంటుంది అంటే యోహాను రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయంలో వస్తుంది. యోహాను రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయంలో మనమాయన ఆజ్ఞను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఏంటంట? దేవుని ఆజ్ఞను గైకొనడమే దేవుని ప్రేమించుట అంటున్నారు. అంటే రోజు ఎంతమంది విశ్వాసులు దేవుని పిల్లలు దేవుని ఆజ్ఞలను అనుసరిస్తున్నారు, దేవుని ఆజ్ఞలను నెరవేర్చేవారు ఉన్నారు. రోజున మనము గమనించగలిగితే ఒక వ్యక్తి ప్రభువు మీదకి వచ్చి అయ్యా నేను నిజంగా పొందాలంటే ఏ మంచి కార్యం చేయాలని అడిగారు. ప్రభుత్వాలు నువ్వు ఆజ్ఞలను గైకొను. ఏ ఆజ్ఞలు అయ్యా ప్రభు అని అడిగితే ఎక్కువ చెప్తున్న సందర్భంలో ఏ ఆజ్ఞలు అంటే ప్రభుత్వ మాట నరాచి చేయవద్దు, వ్యభిచరపోవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్షి పలకవద్దు, నీ తల్లిదండ్రులు సంపాదించి నిన్ను ప్రభు అని అక్కడ అంటున్నాడు. అయ్యా నేను బాల్యం నుండి కూడా ఇవన్నీ కూడా అనుసరిస్తూనే వచ్చాను, ఇంకా నాకు ఏంటి వద్దుగా అన్నాడు. అంటే మీరు గమనించండి, ఆజ్ఞను అనుసరించడమే, ఆజ్ఞను ఆచరించడమే దేవుడు ప్రేమించాలి. నువ్వు ఈ రోజు ఎవరి ఆజ్ఞను అనుసరిస్తున్నావు? ఎవరి మాటలు ఎంతమంది 2వ వారంలో అదే మాట తెలియచేయడం జరిగింది. అంటే మనం గమనించగలిగితే ఈ రోజు మనుషులు క్రైస్తవులు ఉన్న వారు, దేవుడి పిల్లలు ఉన్న వారే దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారాన్ని గైపడేవారు, మనుషుల పద్ధతులను గైపడేవారు కూడా, మనుషుల ఆలోచనలు గైపడేవారు కూడా. అది దేవుడి ప్రేమని కాదు. నువ్వు దేవుని ప్రేమించేవాడు అయితే దేవుని ఆజ్ఞలను మాత్రమే అనుసరిస్తాం. అక్కడ అంటున్నమాట యోహాను 5వ అధ్యాయంలో మనం ఆయన ఆజ్ఞలను గైకొని దేవుని ప్రేమించా, ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదు. ఆయన ఆజ్ఞలు భారమైనవైతే కాదు. ఈరోజు చాలా మంది దేవుణ్ణి నమ్ముకోండి, దేవుని విశ్వాసం ఉంచండి, అంటే దేవుని ప్రేమించండి అంటే చూద్దానండి, చేద్దానండి, ఇంకా టైం ఉంది కదా, టైం ఉంది కదా అనే ఆలోచనతో ఉన్నారు. ఈ రోజు పిల్లగా దేవుని వాక్యం నీకు నాకు మనకు పోల్చుతుంది. దేవుని ప్రేమించేవాడుగా ఉన్నావా ఈ రోజు? లేక ఈ లోకాన్ని ప్రేమించేవాడుగా ఉన్నావేమో, ఈ లోకాన్ని స్నేహించేవాడుగా ఉన్నావేమో. ఈ రోజు వాక్యం వస్తుంది, ఈ లోక ప్రేమలన్నీ కూడా వ్యర్థమైనవే, ఈ లోక ప్రేమలన్నీ కూడా మోసకరమైనవే, ఈ లోక ప్రేమలన్నీ కూడా కేవలం
శాశ్వతమైనవే. అవి కొద్ది కాలం ఉండేవి మాత్రమే. కానీ ప్రేమ ఎలా ఉంటుందంట? శాశ్వత కాలము ఉంటుంది. ప్రేమ శాశ్వత కాలం ఉందంటే ఆ దేవుడి గురించిన విషయాలను చూసినప్పుడు దేవుడు శాశ్వతుడు, ఆయన ప్రేమ కూడా శాశ్వతమైనది. మనము ఇర్మియా గ్రంథంలో మనం చూస్తే ఇర్మియా గ్రంథంలో 31వ అధ్యాయంలో ఒక మాట మనం చూద్దాం. 31వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు సెలవిస్తున్న చక్కటి మాట. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం, చాలా కాలం కిందట యెహోవా నాకు ప్రత్యక్షమైనాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నాను. ఏ ప్రేమతో ప్రేమిస్తున్నాడు దేవుడు? శాశ్వతమైన ప్రేమ. అంటే మనకు ఉండే ప్రేమ ఎలా ఉంటుందంటే పరిస్థితులకు మారిపోతుంది. మన యొక్క ప్రేమ ఎలా ఉంటుందంటే మన పిల్లల మీద చూపించే ప్రేమ కావచ్చు, లేక పిల్లల తల్లిదండ్రుల మీద చూపించే ప్రేమ కావచ్చు, ఒక ప్రేయసి ప్రియుడి మీద చూపించే ప్రేమ కావచ్చు, అంటే ఒక ప్రియుడు ఒక ప్రేయసి మీద చూపించే ప్రేమ కావచ్చు. అవి ఎలా ఉంటాయంటే అవి మారిపోతూ ఉంటాయి. కాలాన్ని బట్టి, సమయాన్ని బట్టి, పరిస్థితులు బట్టి ప్రేమ అనేది మారుతూ 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 ఉంటుంది. కానీ వాక్యం వస్తుంది శాశ్వత కాలము, అనగా శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని దేవుడు సెలవుస్తున్నాడు. ఈరోజు నువ్వు ప్రేమిస్తున్నావా దేవుడిని? ప్రశ్నించుకున్నావు. ఈ రోజున ఈ 3వ ఆరాధనలో వాక్యం పెట్టుకున్నా మనం ఆలోచించేద్దాం. ఈరోజు నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? నీ భర్తను ప్రేమిస్తున్నావా? మంచిది, ప్రేమించు, ప్రేమించుదని చెప్పట్లా. నీ భార్యను ప్రేమిస్తున్నావా? ప్రేమించు, మంచిది, ప్రేమించుదని చెప్పట్లా. కానీ వాక్యాన్ని బట్టి మనం చూస్తుంటే నాకంటే ఎక్కువగా ఎవరిని కూడా ప్రేమించదని ప్రభువు తెలియజేస్తున్నారు. ఈరోజు మనం సమాజంలో మనం చూస్తుంటే దేవుని కంటే ఎక్కువగా మనిషిని ప్రేమించేటి వారు ఉన్నారు. ఆ ప్రేమ ఎలా ఉంటుందంటే అది అశాశ్వతమైనది. ఇక ఒక మాట ఉంటుందన్నమాట. మన రోమి రాసిన పత్రిక 20వ అధ్యాయం 35వ వచనంలో మనం చూస్తే మనం ఎలా ఉండాలి అంటే, మన ప్రేమ ఎలా ఉండాలి అంటే, దేవుడితో మన ప్రేమ ఎలా ఉండాలి అంటే చూడండి, రోమి రాసిన పత్రిక 20వ అధ్యాయం 35వ వచనం చూస్తే, రోమి రాసిన పత్రిక 35వ వచనం, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపుడా. రోజు మనం ఆలోచన చేస్తే దేవుని ప్రేమ ఎంత ఉన్నతమైనదంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు అందులో మనం చూస్తాం, దేవుడు లోకము ఎంతో ప్రేమించాడు అనే మాట మనం చూస్తాం. దేవుడు ప్రేమ స్వరూపి అనే విషయాన్ని మనం చూస్తాం. గాడ్ ఈజ్ లవ్ అనే మాట మనం ఎరిగిన వాడుతున్నాం. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఈ రోజు ఈ లోకంలో చూస్తున్న మనమంతా కూడా దేవుడి వాక్యం కనుక మనం ఆలోచన చేస్తే ఈ రోజు దేవుడిను ఆయన చాలా మితిలేని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, అంతమలేని ప్రేమతో ఆయనను ప్రేమిస్తున్నప్పుడు ఈ రోజు మనుషులే దేవుణ్ణి ప్రేమించక లోకాన్ని ప్రేమించేవారు. అఫ్ కోర్స్ కొంతమంది చదువులు ప్రేమించేవారు కాదు, ఉద్యోగం ప్రేమించేవారు కాదు, వ్యాపారం ప్రేమించేవారు కాదు, లేకపోతే లోకంలో ఉన్న కొన్ని వాటిని బంగారాన్ని, లేకపోతే వేరు వేరు ప్రేమి స్థలాన్ని, పొలాలని వాటిని ప్రేమించేటవాడు. కానీ ప్రభుత్వ వాక్యం వస్తుంది, నా నిమిత్తము అన్నదమ్ములైనను, అక్క చెల్లెలైనను, తండ్రినైనను, తల్లినైనను విడిచిన వాడు. అంటే నువ్వేం చేయగలగా? దేవుని కోసము, దేవుని ప్రేమ కోసము, దేవుని ప్రేమించేవాడిగా దేవుని నీవు కూడా ఈ లోకంలో ఉన్న వాటిని విడిచిపెట్టగలగా. ఆనాడు ఆ యవనస్తుడు ప్రభువులోకి వచ్చాడు, అయ్యా నేను ఏ మంచి కార్యం చేయాలి అని అన్నప్పుడు అక్కడ ఆలోచన చేయండి. ఇదిగో నీవు ఇంకా నీకు ఒకటి బదులుగా ఉన్నది, నీ ఆస్తి అన్ని పేదలకు పంచిపెట్టు. ఏమయ్యేదాకు? అన్ని అనుసరించాడు, అన్ని ఆజ్ఞ అనుసరించాడు, కానీ ఏమనుసరించకపోయాడు? ఆస్తిని అన్ని పేదలకు పంచిపెట్టాడు. అలాగే అతను ఎవరు ప్రేమిస్తున్నాడు? ఆస్తినే ప్రేమిస్తున్నాడు, దేవుణ్ణి ప్రేమించట్లా. ఈ రోజున మనము కూడా చాలా సంగతులు చేస్తాం, చాలా విషయాలు కూడా చేస్తుంటాం, కానీ మనం ఎవరు ప్రేమిస్తున్నామంటే ఏదో ఒకటి మనల్ని ఏం చేస్తారంటే దానికోసం ఎవరు విడిచిపెట్టాల్సిన అవసరం అయితే దేవుణ్ణే విడిచిపెట్టారు. ఒకవేళ ధనం కోసము, లేకపోతే భార్య కోసము, భర్త కోసము, బిడ్డల కోసము ఈరోజు చాలా మంది వారు
కూర కోసం ఎంతమంది ప్రార్థన అనేది ఏమన్నా ప్రార్థన రావాలంటే వద్దామని బయలుదేరంటే తస్నానం చేస్తాను, చక్కని చీర కట్టేస్తున్నాను, బయటకు పట్టుకు చేస్తున్నాను, బయటకు వచ్చాను. మీలో మా ఆయన గారు ఎప్పటికి వచ్చారు, మంచి కూర పట్టుకొచ్చారండి. ఆ కూర చేసి వచ్చేసరికి టైం అయిపోయింది. అంటే ఏం ప్రేమిస్తున్నావు? ఆహారం ప్రేమిస్తున్నావేమో. అంటే లోకంలో ఉన్న అసాధ్యమైన వాటిని ప్రేమిస్తే వాక్యం తెలుస్తుంది. దేవుడి గ్రంథంలో ఇక్కడ పరమగీతం చూసినప్పుడు అగాధ సముద్ర జలము ప్రేమను ఏం చేయక ఆడిపోయింది. అంటే అక్కడ ఉన్న ప్రేమ ఎటువంటి ప్రేమ అక్కడ వర్ణించడం జరుగుతుంటే అది ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు కలిగినా, ఎన్ని పరిస్థితులు ఎదురైనా నేను దేవుడు ప్రేమించే మాత్రం మానను. ఈరోజు నీలో ఉన్నటువంటి ఒక సంకల్పం అయితే మనలో ఉంటారు, అటువంటి తెగుపు అయితే మనలో ఉంటారు. ఏం జరిగినా ఏమైనా నేను దేవుడిని ప్రేమించడం మానను అనే ఆ తెగుపు, ఆ నిర్ణయం ఎంతమంది ఉంటుంది? ఏదైనా చిన్న సందర్భం, చిన్న కార్యక్రమం, చిన్న ఆటంకం ఎదురైతే చాలు దేవుడు విడిచిపెట్టేసేవారు ఉంటారు. యోగు భార్యలే దేవుడు దూషించి మరణం పడతారు. అంటే మీరు గమనించండి, ఈ రోజున దేవుడిని ప్రేమించేవారుగా ఉండవలసిన మనము లోకాన్ని ప్రేమించేవారు ఉన్నామేమో. లోకంలో నశించిపోతున్న వాటిని, లోకంలో ఎందుకు పనికిరాని వాటిని, లోకంలో ఉన్న వాటిని ప్రేమించి చివరికి వాడు ఎవరు కోరుకుంటే శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న దేవుని ప్రేమను మనము కోరుకుంటున్నాం. కాబట్టి పరమగీతం విమోచన చూసినప్పుడు ప్రేమ మరణమంతా బలవంతమైనది. ప్రేమ అగాధ సముద్ర జలము ప్రేమను ఆత్మజాలను నదీ ప్రవాహంలో దాన్ని ముంచివేయగలరు. ప్రేమను ఒక తన స్వాస్థ్యమంతా పరిష్కారం కోసివేయగలరు. రోజున దేవుని ప్రేమించే వారిగా ఉన్న నీవు ఎలా ఉండగలంటే మన ప్రేమ అది ఎక్కడా కూడా లోపం ఎదుగుతూ ఉంటా, చల్లారిపోయే ప్రేమలో ఉండకూడదు, వదిలిపెట్టే ప్రేమలో ఉండకూడదు. దేవుని ఎల్లప్పుడూ కూడా ప్రేమించామనుకుంటాను. ఏ పరిస్థితులు వచ్చినా, ఎన్ని కష్టాలు మనకు ఎదిగినా, ఆ పరిస్థితుల్లో దేవుణ్ణి ప్రేమించడం మానివేసి దేవుడితో ఉన్న ప్రేమలో బంధాన్ని కూడా మనము తొలగిపరుస్తున్నామో. ఈ ఉదయకాలంలో మనము పరిశ్రమ చేసుకున్నాము, సరి చేసుకున్నాము. అసలు ప్రశ్న ఏంటంటే అసలు మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాము. అసలు ఆ ప్రశ్నతోనే మన ఆత్మీయ జీవితం ప్రారంభమవుతుంది. ఇంతవరకు ఎంతకాలం నేను ఈరోజు ఈరోజు ప్రతిరోజు నేను 7:30 8 గంటల వరకు అరుదైన ప్రార్థన కడతాను. ఎంతమంది దేవుడు ప్రేమించేవారు నాకు కార్తీక దీపాన్ని ప్రేమిస్తా ఉన్నారు, సీరియల్ ప్రేమిస్తున్నారు, హీరోలు ప్రేమిస్తారు, నాయకులు ప్రేమిస్తారు. అదే మనుషులు లోకంలో వాటిని ప్రేమించి ఈరోజు దేవుణ్ణి ప్రేమించడం మానేస్తారు. అసలు ప్రేమించాల్సింది ఎవరంటే దేవుణ్ణి. ఎందుకంటే ఆ ప్రేమకు నిర్వచనం ఎవరంటే దేవుడే. ఆ ప్రేమకు నిర్వచనం దేవుడే ఉంది. ఆ ప్రేమ ద్వారానే దేవుడు లోకాన్ని ప్రేమించి తన ప్రియకుమారుడు యేసుక్రీస్తు ఆయన లోకానికి పంపించి ఆయన మన కొరకే, మన పాపం కొరకే కలుగుతానికి తన ప్రాణాన్ని బలిగొట్టాడు. పాపం క్రీస్తు లోకానికి వచ్చారు, నశించిన దాన్ని వెలకి రక్షించడానికి క్రీస్తు ప్రభు లోకానికి వచ్చారు. ఆయన అంతగా మనల్ని ప్రేమిస్తే మనం ఏం చేస్తున్నాం? దేవుడు మనల్ని అంతగా ప్రేమించి మన కోసం సమస్తూరిస్తుంటే, అంతేకాదు ఈ రోజు 2021వ సంవత్సరం ఇంకా మనం ఈ రోజుకి ఇప్పటికీ ఈ క్షణానికి ఇంకా మనం బతుకుతున్నామంటే ఎవరి ప్రేమ ఇది? ఎవరి ప్రేమ? దేవుడి ప్రేమ. దేవుడు మనం ప్రేమిస్తున్నాడు. స్టిల్ హీజ్ లవ్. అంటే మనం ఆయన ఇప్పటికే మనం ప్రేమిస్తున్నాడు, ఎప్పటికైనా ప్రేమిస్తున్నాడు, ఎన్నటికీ కూడా ఆయన ప్రేమిస్తూనే ఉంటాం. ఒకవేళ నువ్వు తప్పిపోయాడు, ఒకవేళ ఈరోజు భార్య భర్తల మధ్య ప్రేమ చూడండి. ఒకవేళ భార్య భర్తల మధ్య ప్రేమ ఎలా ఉంటుందంటే, ఒకవేళ నేరుగా చెప్తాను, భార్య ఒకవేళ సరైన మొక్కకు మొక్కలేదు అనుకోండి, ఆ రోజు ఎంత ప్రేమ ఉంటుంది భర్తకి. 30 చక్కగా మంచి కూర తెచ్చుకున్నాడు, 100 రూపాయలు 200 పెట్టి లేదా 500 రూపాయలు పెట్టి మంచి మటన్ కర్రీ తెచ్చుకున్నాడు. మటన్ తెచ్చుకుని ఏమైనా చక్కగా వండడానికి చెప్పేశాడు, మొత్తం తగిలేసింది. ఎలా ఉంటుంది పరిస్థితి? వెంటనే ఎంతో ప్రేమించి ఎంతో ప్రేమ కొన్నవాడు మొత్తం ఆ ప్రేమ అంతా కూడా ఏమవుతుంది? మొత్తం అంతా కూడా మొత్తం మారిపోతుంది. అంటే ఈరోజు మన ప్రేమ ఎలా ఉంటుంది? మారిపోతుంది. మన ప్రేమ మోసంతో మిళితమైంది. మన ప్రేమ ఆరిపోయేది, మన ప్రేమ చల్లారిపోయేది, మన ప్రేమ విడిచిపెట్టేది. దేవుడిని ప్రేమించిన విషయంలో అటువంటి విషయాలు మనకు కలుగుకోవద్దు. దేవుని ఎల్లప్పుడూ ప్రేమిస్తుండాలి, ఎందుకంటే ఆయన ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నారు.
నువ్వు ఎంత గౌరవం చేసినా, ఎంత పాపము చేసినా, ఎంత భయంకర జీవితం నువ్వు జీవించినా ఆయన ఎప్పటికీ నువ్వు ప్రేమించు క్షమిస్తున్నావు. అంటే ప్రేమించడం అటువంటి ఎప్పటికీ ఆయన క్షమిస్తున్నావు. అందుకని ప్రేమ అనేకమైన దోషములను కప్పును అనే మాట మనం చూస్తున్నాం. రోజు ఇప్పుడు పరమగీతంలో ప్రియుడు ప్రియురాలు వారి మధ్య ఉన్న ప్రేమ గురించి మనం విన్నాం. ఆ ప్రేమ దేవునికి నీకు మధ్య ఉండగలగాలి. అలా ఉండగలిగితేనే ఈ భూమి మీద జీవించే ఈ జీవితాన్ని ఒక పరమార్థం. ఈ భూమి మీద నువ్వు ఎన్ని చేసినా ఏం చేసినా మన చదువుకునే ముందుగా ప్రేమ లేని వాడనైతే వ్యర్థం. ఏ ప్రేమ? దేవుని యొక్క అనగా దేవుడిని ప్రేమించేవాడుగా ఉంటా. నువ్వు దేవుడిని ప్రేమించేవాడుగా ఉంటే ఖచ్చితంగా నువ్వు దేవుడు కుమారుడుగా, దేవుడు బిడ్డగా, దేవుడి కుమార్తెగా నువ్వు జీవించే అవకాశం కలుగుతుంది. ఈ రోజు ఎంతో మంది విశ్వాసులు, సేవకులు, దేవుడి పిల్లలు పడుతున్నారు. ఎందుకు నిజమైన దేవుడి పిల్లలుగా బ్రతకలేకపోతారంటే వారు ఎవరిని ప్రేమించట్లేదు, దేవుణ్ణి ప్రేమించట్లేదు. వస్తువులు ప్రేమిస్తున్నారు. సెల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లని, కంప్యూటర్ని, టీవీలని, బైక్ని, కార్లని, అంటే ఎప్పుడు ప్రేమిస్తున్నాం మనం? ధనాన్ని, బంగారాన్ని, పేరు పెట్టాను, వీటిని ప్రేమిస్తే ఖచ్చితంగా అంటున్న మాట, ఎవడెవరు ఈ లోకముతో స్నేహం చేయకుండా వాడు దేవునికి శత్రువులు అంటున్నాడు. దేవుని మాట పలికించడానికి వచ్చిన మాట పుస్తకం మీకు అందరికీ ప్రత్యేకంగా మనం ప్రభుత్వాల్సి వస్తుంది. మనమంతా కలిసి ఏ పాప మీద పాపం ఇంకెంత పాటలు శాంతం ప్రతి ఒక్కరు కూడా ఈ శాంతం గురించి